జై శ్రీ మాతాజీ. దేవీ భాగవతం అధ్యాయం 2 భాగాలు 1-2. సంకల్పం. మమ ఆత్మానః సహజయోగీ కుటుంబానాం ఆత్మోన్నతి ప్రీత్యర్థం మోక్ష ప్రాప్తి ప్రీత్యర్థం సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై పూజానాం కరిష్యే. సత్యవతి జననం. ఋషులు ఈ విధంగా అభ్యర్థించారు: ఓ సూతముని, ఈ వృత్తాంతములో అగోచరమైన విషయము ఉండుట చేత మాకు కొన్ని సందేహములు కలవు. సత్యవతి కన్యగా వ్యాసునికి జన్మనిచ్చిన కారణమేమి? అటువంటి కన్యను సంతన్మహారాజు ఎందుకు వివాహం చేసుకునెను? మీరు ధర్మాత్ములు, మా యందు దయ ఉంచి ఈ రహస్యం వెనుకనున్న మర్మమేమిటో విశదీకరించండి. సూత మహాముని ఇలా వివరించసాగారు: సమస్త జీవులకు అస్తిత్వాన్ని వరముగా ప్రసాదించిన పరం పూజ్య ఆదిశక్తి దేవికి నా సాష్టాంగ ప్రణామములు. మానవులకు ధర్మ, అర్థ, కామ మరియు మోక్షములు అనే 4 పురుషార్థములు కలవు. ఆదిశక్తికి ప్రణామములు. నేను ఇప్పుడు మీకు ఈ అత్యంత పవిత్ర పురాణానికి సంబంధించిన కొన్ని సంఘటనలను వివరించదను. మహా అద్భుతమైన విషయం ఏమిటంటే, ఏ విధముగానైనను ఈ అత్యంత అనర్గళమైన దేవి జగదాంబిక బీజమంత్రము ఉచ్చరించు వారికి దేవి అనుగ్రహము, ఆశీస్సులు లభిస్తాయి. కావున ప్రతి ఒక్కరూ ఈ మంత్రం ఉచ్చరించుటకు, భగవతి జగదాంబికను ధ్యానించుటకు విశేష ప్రాధాన్యతని ఇవ్వవలను. తనను పూజించే భక్తులకు శ్రేయస్సుని, ఆశీస్సులను ప్రసాదించుటకు దేవి ప్రసన్నత కలిగి ఉంటారు. చెడిదేశమను రాజ్యమును సద్గుణ సంపన్నుడు, పరమధార్మికుడు అయిన రాజు ఉపరిచరుడు పరిపాలించుచుండెను. అతడు సుసంపన్నుడు, బ్రాహ్మణులను గౌరవించేవాడు. దేవేంద్రుడైన ఇంద్రుణ్ణి ప్రార్థించి ఒక దివ్య స్ఫటిక రథాన్ని బహుమతిగా పొందెను. ఉపరిచరుడు ఆ దివ్య రథం అధిరోహించి గగనంలో ఎలాంటి అవరోధాలు లేకుండా అభిష్టానుసారంగా సంచరించేవాడు. ఆ రథం ఎన్నడూ భూమిని తాకలేదు. ప్రతిదినం అతడు మతపరమైన కార్యక్రమాలు మరియు దానధర్మాలు చేసేవాడు. అతని కీర్తి నలుదిక్కలా వ్యాపించినది. అతని భార్య గిరిక అపురూప సౌందర్యవతి. వీరికి సమర్థులు, సహృదయులు అయిన 5 కుమారులు కలరు. ఒకరోజు రాజు రాణితో ఏకాంతంగా గడుపుటకు ఆశపడెను. కానీ అతని తండ్రి రాజును వేటకు రావాల్సిందిగా ఆజ్ఞాపించెను. రాజు వేటకు వెళ్ళెను. ఆ సమయంలో తన భార్య గిరికి గుర్తుకు రావడంతో రేతస్పడెను. అలా పడిన రేతస్సుని మర్రి ఆకులో మూటకట్టి అటుగా వెళ్తున్న ఒక డేగను రాణికి మూటను చేర్చవలసినదిగా అర్థించెను. ఆ డేగ మూటను తీసుకుని గగనంలోకి ఎగిరిపోయెను. అప్పుడు మరి ఒక డేగ మూటను చూసి అది ఏదో తినే పదార్థం అని భావించి ఆ డేగతో తలపడెను. అప్పుడు ఆ రేతస్సు యమునా నదిలో పడెను. ఆ సమయాన అద్రిక అను అప్సరస యమునా నదిలో జలకమాడుతుండెను. ఆమె నీటిలోకి మునక వేస్తుండగా అప్పుడే స్నానమాడి సంధ్యను ఆచరిస్తున్న ఒక బ్రాహ్మణుని పాదములను పొరపాటున పట్టుకొనెను. ఆ బ్రాహ్మణుడు కోపంతో ధ్యానభంగము చేసినందుకు చేపగా మారమని అప్సరసను శపించెను. ఆమె తక్షణమే చేపగా మారి యమునా నదిలో తిరుగుచుండెను. డేగ జారవిడిచిన ఆ మూట ఈ చేప దగ్గరలో పడగా అది దానిని తినివేశెను. 10 నెలల తర్వాత ఒక జాలరుని వలలో ఈ చేప చిక్కినది. అతని చేప కడుపును కొయ్యగా అందులో మానవ రూపంలో 2 శిశువులను చూసి ఆశ్చర్యచకితుడయ్యెను. ఒక మగ శిశువు మరియు ఒక అందమైన ఆడ శిశువు. 2 శిశువులను జాలరి రాజు వద్దకు తీసుకుని పోగా రాజు మగ శిశువును ఉంచుకుని ఆడ శిశువును జాలరునికి ఇచ్చివేశెను. బాలుడు పెరిగి పరాక్రమవంతుడు, సద్గుణ సంపన్నుడు అయిన మత్స్యరాజుగా పేరు పొందెను. బాలికను జాలరి పెంచి పోషించెను. ఆమె దేహము ఎల్లప్పుడూ చేపవాసన వెదజల్లుతున్నందున ఆమెకు మత్స్యగ్రంథి అనే పేరు వచ్చినది. ఋషులు ఈ విధంగా ప్రశ్నించారు: జాలరికి చేపరూపంలో చిక్కిన అప్సరస అద్రిక కడుపును కోసిన తర్వాత మరణించినదా, లేదా జాలరులు భుజించినారా? ఆమెకు శాప విమోచనం ఏ విధంగా కలిగినది? స్వర్గానికి చేరుకున్నాదా? దయచేసి మాకు తెలియచేయండి. సూత మహాముని ఈ విధంగా చెప్పసాగెను:
బ్రాహ్మణుని శాపం విని అప్సరస తన దీనస్థితికి దుఃఖించెను. అతని పాదములపై పడి విలపించెను. దయాళువైన ఆ బ్రాహ్మణుడు తాను కోపంలో శపించానని శాప విమోచనం అయ్యే మార్గము ఈ విధంగా తెలియచేసెను. నువ్వు చేపగా మారి 2 మానవులకు జన్మనిచ్చిన తర్వాత నీకు శాప విమోచనం కలుగుతుందని సెలవిచ్చెను. అదేవిధంగా జరిగినది. చేప నుండి శిశువులు జన్మించిన తర్వాత ఆత్మ చేప శరీరాన్ని వీడి అప్సరస అద్రిక రూపం దాల్చి స్వర్గానికి చేరుకొనెను. ఈ విధంగా మత్స్యగ్రంథి జన్మించినది. ఆమె జాలరిని ఇంట పెరిగి రూప యవ్వనవతి అయినది. ఆమె జాలరికి నావ నడపడంలో సహాయపడుచూ ఉండేది. సద్గుణ సంపన్నుడు, దివ్య సౌందర్య రూపుడు, సుప్రసిద్ధుడైన పరాశరముని తీర్థయాత్రలు చేయసాగెను. ఒకరోజు ఆయన యమునా నది ఒడ్డుకు వచ్చి తనను నది ఆవలి ఒడ్డుకు చేర్చవలసిందిగా నావికుడిని కోరెను. అప్పుడు నావికుడు భోజనం చేయడంతో అపురూప సౌందర్యవతి అయిన ఆయన పుత్రిక మత్స్యగ్రంథిని పిలిచి, పుత్రిక, నీవు తెలివైన దానివి, సామర్థ్యం గలదానివి. ఈ పూజ్యుడు పుణ్యాత్ముడైన ముని ఆవలి ఒడ్డుకు చేర్చమని కోరుతున్నాడు. నీవు అతని నావలో ఆవలి ఒడ్డుకు చేర్చమని ఆజ్ఞాపించెను. తండ్రి ఆజ్ఞ మేరకు పరాశరముని ఎక్కించుకుని మత్స్యగ్రంథి నావ నడపసాగింది. ఆమె యవ్వనం పరాశరముని ఆకర్షించి సమ్మోహం చేయసాగింది. ముని నిగ్రహించుకొనలేక మత్స్యగ్రంథి చెయ్యి అందుకొనగా ఆమె నివ్వెరపోయి ఈ విధంగా పలికెను. మునీశ్వర, మీరు అత్యున్నతమైన వంశానికి చెందినవారు. జన్మతః బ్రాహ్మణులు, వేద పండితులు, తపస్వి, ధ్యానమాచరించేవారు. నేను మీకు సరితూగదునా అని వారించినది. మీరు వశిష్ఠ గురువు వంశానికి చెందినవారు. మీది ఉత్తమమైన జన్మ, గొప్ప సంతతికి చెందినవారు. పుణ్యాత్ములు, ధర్మాత్ములు, ధర్మశాస్త్ర పారాంగతులు. నన్ను మోహించుట తగుననా అని అనెను. ఓ ద్విజన్ముడా, మానవ జన్మ దుర్లభము, అందులోనూ బ్రాహ్మణ జన్మ మరీ దుర్లభమంటారు. ఓ మహాత్ముడా, పుణ్యాత్ముడా, మీరు జన్మతః అత్యున్నతమైన ఆశీర్వాదాలు కలిగి ఉన్నారు. సహజ స్వభావులు, ధర్మాత్ములు, వేద పండితులు, అన్ని సద్గుణాలు కలిగి ఉన్నారు. నా శరీరము ఎల్లప్పుడూ చేపల వాసన వెదజల్లుతూ ఉంటుంది. అటువంటి నాపైన మీకు మోహం ఎలా కలిగినది? ఈ బ్రాహ్మణుడు అత్యంత సాధారణ మనస్తత్వం కలవారుగా అనిపిస్తున్నారు. కానీ నేను ఒంటరిగా ఉన్నాను. ఆయన ధ్యాస ఏ విధంగా మళ్లించగలను అని ఆమె మనసులో ఆలోచించసాగెను. మరికొంత సమయంలో ఆవలి ఒడ్డుకు చేరుతామని, ఓపికతో ఉండమని ఆమె మునిని వేడుకునెను. ఒడ్డుకు చేరగానే ఆమె మునితో ఈ విధముగా అనెను. ఓ మహాముని, నా శరీరము నుండి దుర్గంధము వచ్చుట నా దౌర్భాగ్యము. ఒకే రకమైన 2 జీవుల మధ్య సంయోగము ఆనందాన్ని ఇస్తుంది. ఈ మాట వినగానే పరాశరుడు ఆయన మహిమలను ఉపయోగించి ఆమె శరీరం సుగంధ పరిమళ భరితమయ్యేలాగా చేశాడు. ఆ సుగంధ పరిమళము అంతటా వ్యాపించినది. ఈ విధంగా మత్స్యగ్రంథి సుగంధంతో కూడిన సత్యవతి అయినది. ఓ పరాశరముని, ఇది పగటి వేళ, అందరూ చూస్తూ ఉంటారు. మా తండ్రి గారు కూడా ఆవలి ఒడ్డున ఉన్నారు. మనం ఈ విధంగా ప్రవర్తించటం భావ్యం కాదు. సంధ్యా సమయం వరకు వేచి ఉండమని, అదే ధర్మమని పవిత్ర గ్రంథాలలో చెప్పబడినది. మీరు మీ కోరికను నిగ్రహించుకోండి, లేకపోతే మనం భరించలేనంత నింద, అపవాదు, అపకీర్తి మోయవలసి వస్తుంది అని సత్యవతి వేడుకొనెను. అప్పుడు పరాశరముని ఆయన శక్తులను ఉపయోగించి ఆకాశంలో దట్టమైన పొగమంచు తెరలు సృష్టించాడు. చుట్టూ చీకట పడినది. సత్యవతి ఈ విధంగా అర్థించెను. ఓ స్వామి, నేను కన్యను. తర్వాత మీ దారిన మీరు వెళ్ళిపోతారు. అప్పుడు నేను ఏమి చెయ్యగలను? ఒకవేళ నేను గర్భం దాల్చితే నా తల్లిదండ్రులకి ఏమని చెప్పుకోను? నా మీద దయ ఉంచి నేను ఏమి చెయ్యాలో సెలవీయండి అని వేడుకొనెను. పరాశరముని ఈ విధముగా బదులిచ్చెను. నా కోరిక నెరవేరిన తర్వాత కూడా నీకు కన్యత్వం చెడదు. ఇది నేను ఇస్తున్న వరం. మరి ఏమైనా కోరికలు ఉంటే చెప్పమనెను. సత్యవతి ఈ విధంగా కోరుకొనెను. ఓ మహాత్ముడా, నాకు ఈ గౌరవాన్ని ప్రసాదించినందుకు ధన్యురాలిని. దయచేసి నా తల్లిదండ్రులకు ఈ విషయం ఎప్పటికీ తెలియకుండా ఉండవలెను. నాకు మీ వంటి మహోన్నతుడైన ఉత్తముడైన పుత్రుడిని ప్రసాదించండి. మరియు నా శరీర సుగంధ పరిమళము శాశ్వతంగా ఉండునట్లు ఆశీర్వదించండి అని కోరెను. పరాశరుడు ఈ విధముగా సెలవునిచ్చెను. ఓ అపురూప సౌందర్య రాశి, శ్రీ విష్ణువు యొక్క పాక్షిక అవతారంతో నీకు పుత్రుడు జన్మిస్తాడు. అతని కీర్తి ముల్లోకాలు వ్యాపిస్తుంది. దైవ సంకల్పం వలన ఈ విధంగా ప్రవర్తించాను. ఎంతోమంది అప్సరసలను, కన్యలను చూసిన మునిపెన్నడూ నా మనస్సు చలించలేదు. ఎప్పుడు నిర్లిప్తమైన మనస్సు కలిగి ఉన్నాను. కానీ
నీ విషయంలో ఆకర్షణకు లోనయ్యాను. ఇది ఖచ్చితంగా దైవ నిర్ణయం. నీకు జన్మించే పుత్రుడు వేదాలను విభజించి పురాణాలను రచించి ముల్లోకాలలో కీర్తి గడిస్తాడు అని సెలవిచ్చెను. సూత మహాముని ఈ విధంగా చెప్పసాగారు. ఇది విన్న సత్యవతికి మిక్కిలి సంతోషము సంతృప్తి కలిగినది. పరాశరుడు పవిత్ర యమునా నదిలో స్నానమాడి వెళ్ళిపోయెను. ఆమె గర్భంలో శిశువును మోస్తూ ప్రసవ సమయానికి యమునా నది ఒడ్డున కల ఒక ద్వీపానికి వెళ్ళి మహా తేజస్వి అయిన పుత్రుడికి జన్మనిచ్చెను. కుమారుడు పెరిగి పెద్ద అయిన తర్వాత ఒకరోజు తల్లితో ఈ విధంగా పలికెను. అమ్మా, నేను ఇప్పుడు పూర్ణ శక్తివంతుడిని. మీ గర్భంలోనికి ప్రవేశించక మునిపే నేనెల్లప్పుడూ ధ్యానంలో నిమగ్నమై ఉండేవాడిని. మీరు నన్ను ఇక్కడ విడిచి గృహానికి తిరిగి వెళ్ళండి. నా ధ్యానానికి ప్రార్థనలకు ఒక అనువైన ప్రదేశాన్ని చూసుకుని స్థిరపడతాను. మీకు నన్ను చూడాలి అని అనిపించినప్పుడు నేను వచ్చి మిమ్మల్ని దర్శించుకుంటాను. మీకు ఎప్పుడైనా ఏదైనా కష్టం వచ్చి నన్ను గుర్తుకు తెచ్చుకున్నచో తప్పకుండా సహాయం చేస్తాను. మీకు ఎల్లప్పుడూ భగవంతుని ఆశీస్సులు ఉండుగాక. నాకు ఆలస్యం అవుతున్నది. నేను వెళ్ళు సమయం ఆసన్నమైనది. మీరు ప్రశాంతతతో ఆనందంతో కాలం గడపండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాను. వ్యాసుడు వెళ్ళిపోయాక సత్యవతి తల్లిదండ్రుల దగ్గరికి తిరిగి వచ్చినది. ఈ విధంగా పరాశరుని అనుగ్రహంతో వేదవ్యాసుడు జన్మించెను. అతను శ్రీ విష్ణువు యొక్క పాక్షిక అవతారము. కలియుగ ఆరంభమును గ్రహించి వేదవ్యాసుడు వేదాలను 4 భాగాలుగా విభజించెను. ఈ కారణం చేతనే అతని వేదవ్యాసుడు అని పేరు వచ్చినది. వేదవ్యాసుడు పురాణాలన్నింటినీ మరియు మహాకావ్యమైన మహాభారతమును కూడా రచించెను. వేదవ్యాసుడు వేదాలను ఎందరో మహామునులకు మరియు అతని కుమారుడైన సుఖదేవునికి బోధించెను. సూత మహాముని ఈ విధంగా చెప్పసాగెను. మునులారా, ఇది సత్యవతి వేదవ్యాసుల జన్మ వృత్తాంతము. ఇందులో మీకు చాలా ధర్మ సందేహాలు కలగవచ్చు. కానీ మనము ఆ చర్యలను చెయ్యాలనుకోవడం, వాటి గురించి ఆలోచించడం ఉత్తమం కాదు. మహాత్ముల చరిత్రలో మనం కేవలం మంచి విషయాలను, మంచి గుణాలనే గ్రహించాలి. మహామునుల కారణజన్మల చర్యలు కొన్నిసార్లు మన దృష్టికి వింతగా విడ్డూరంగా అనిపిస్తాయి. కానీ దానికి బలమైన దైవ సంకల్పం ఉంటుంది. ఈ విధంగా జరుగుట వేదవ్యాసుని జన్మకు కారణమైనది. నేను మీకు ఈ అద్భుతమైన వృత్తాంతాన్ని వివరించాను. ఇది విన్నవారి మీద ఎటువంటి చెడు ప్రభావం ఉండదు. ఈ వృత్తాంతము విన్నవారు సుఖ సంతోషాలతో జీవిస్తారు అని సూత మహాముని సెలవిచ్చెను. అధ్యాయం 2 భాగాలు 3-4. మహాభిషుడు మరియు గంగా వృత్తాంతము. సంతనుడి జననము, సంతనుడు గంగా వివాహము, వసువుల భీష్ముని జననము. ఋషులు ఈ విధంగా అడిగారు. ఓ పుణ్యాత్ముడా, మాకు సత్యవతి వేదవ్యాసుని గురించి వివరించారు. కానీ మాకు ఇంకా ఒక సందేహం కలదు. వేదవ్యాసుని తల్లి అయిన సత్యవతి సంతన్ మహారాజుని ఏ విధంగా వివాహమాడెను? ఆమె కేవలం ఒక జాలర్ని పుత్రిక. బహుశక్తిశాలి ప్రఖ్యాతిగాంచిన కురు సంతతికి చెందిన సంతన్ మహారాజు సత్యవతిని రాణిగా ఎలా స్వీకరించారు? భీష్మునికి జన్మనిచ్చిన సంతన్ మహారాజు పట్టపురాణి ఎవరు? భీష్ముడు వసువులలో ఒకనిగా ఎందుకు చెప్పబడతాడు? ఓ మునీశ్వర, మహోన్నతుడు, ఉత్తముడు, మహాశక్తిశాలి అయిన భీష్ముని గురించి మీరు మాకు ఇంతకు పూర్వం చెప్పి ఉన్నారు. భీష్ముడు తండ్రి సింహాసనం మీద సత్యవతీ కుమారుడైన చిత్రాంగదుడును కూర్చోబెట్టెను. చిత్రాంగదుడు మరణించాక చిన్న యువరాజు అయిన విచిత్ర వీరునికి పట్టాభిషేకం చేసెను. సంతన్ మహారాజు మొదట వారసుడు భీష్ముడు. ఆయనకు బదులు చిన్నవాడైన విచిత్ర వీరుడు రాజు ఎలా అయ్యెను? యువరాజు అయిన విచిత్ర వీరునికి న్యాయపరంగా రాజు అవ్వటానికి ఎవరికి అర్హత ఉంటుందో తెలిసే ఉంటుంది. విచిత్ర వీరుని మరణం తర్వాత కూడా సత్యవతి భీష్ముడిని ఎందుకు రాజు చెయ్యలేదు? పరాక్రమవంతుడైన భీష్ముడు ఎందుకు వివాహం చేసుకోలేదు? ఓ సూత మహాముని, మీరు వేదవ్యాసుని శిష్యులు. మీకు మా ప్రశ్నలకు సమాధానం చెప్పుట కష్టం కాదు. మేము మీ బోధనల కోసం సమస్తం త్యజించి మిమ్మల్ని అనుసరిస్తున్నాము. మా యందు దయ ఉంచి మాకు సమాధానం చెప్పండి అని వేడుకొనెను. ఇక్ష్వాకు వంశానికి చెందిన మహాభిషుడు సత్యవంతుడు, ధర్మాత్ముడు. మహాభిషుడు 1000 అశ్వమేధ యాగాలు, 100 వాజపేయ యజ్ఞాలు, వేదాలలో చెప్పబడిన 5 యజ్ఞాలలో చివరిది నిర్వహించి దేవేంద్రుడైన ఇంద్రుడును ప్రసన్నం చేసుకుని స్వర్గప్రాప్తిని వరముగా పొందెను. ఒకరోజు మహాభిషుడు రాజు శ్రీ బ్రహ్మను దర్శించుకొనుటకు సత్యలోకమునకు వెళ్ళగా అక్కడ దేవతలందరితో పాటు పవిత్ర గంగానది దేవత కూడా ఉన్నది. అదే సమయంలో ఒక వాయుతరంగం వీచి గంగాదేవి పైవస్త్రము జారినది.
అక్కడ ఉన్న దేవతలందరూ చూడటం తప్పని శిరస్సు వంచుకుని చూపులు మరల్చుకునెను. అని మహాభిషుడు మాత్రం తదేకంగా గంగవైపు చూస్తూ ఉండిపోయెను. మహాభిషుని చూపులకు గంగాదేవి ఆకర్షితురాలయ్యను. ఇద్దరూ మైమర్చిపోయి అలా చూసుకుంటూ నిలిచిపోయాను. అది గమనించిన బ్రహ్మకు కోపం వచ్చి మహాభిషుణ్ణి స్వర్గం నుండి బహిష్కరించెను. మానవునిగా జన్మించి తగు ధర్మకార్యాలు నిర్వహించిన తర్వాతనే మళ్లీ స్వర్గప్రాప్తి లభిస్తుందని శపించెను. గంగాదేవిని కూడా అదే విధంగా మానవ జన్మ తీసుకోవాలని శపించెను. మహాభిషుడు గంగాదేవి నిరాశతో బ్రహ్మలోకమును వదిలి వెళ్ళెను. మహాభిషుడు మానవలోకంలోని రాజకుటుంబాలను అధ్యయనం చేసి చివరికి కురుసంతతికి చెందిన ప్రతీపారాజు గృహంలో జన్మించుటకు నిర్ణయించుకున్నను. అదే సమయాన సతీ సమేతంగా అష్టవసువులు వశిష్ఠముని ఆశ్రమానికి విచ్చేసెను. వారికి ఆశ్రమం చుట్టుపక్కల వనవిహారం చేయు స్వేచ్ఛ కలదు. వసువుల అధిపతి అయిన ద్యువు భార్యకు ఒక దివ్య తేజస్సు గల కామధేనువు అను ఆవు కనిపించెను. ద్యువు ఆ ఆవు వశిష్ఠమునిదని, ఈ కామధేను పాలు సేవించిన వారికి దీర్ఘాయువు నిత్య యవ్వనం ప్రాప్తిస్తుందని తన భార్యకు వివరించెను. అప్పుడు ద్యువు భార్య, నాకు మానవలోకంలో ఒక మంచి స్నేహితురాలు కలదు. ఆమె రాజర్షి ఉషినారుని. రాజర్షి అంటే క్షత్రియ లేదా రాజకుటుంబానికి చెందిన ముని పుత్రిక. అపురూప సౌందర్యవతి. దివ్యమైన పాలు ప్రసాదించే ఈ గోవును దూడతో సహా మన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళదము అని కోరెను. నా స్నేహితురాలు ఈ కామధేనువు పాలు సేవించే వరకు మన ఆశ్రమంలోనే ఉంచుకుందాం. కామధేనువు పాలు సేవించి నా స్నేహితురాలు మానవలోకంలో దీర్ఘాయువుతో నిత్య యవ్వనస్తురాలుగా ఆనందిస్తుందని దివు భార్య వేడుకొనెను. ద్యువుకి కామధేనువుని అపహరించడం ఇష్టం లేకపోయినా భార్య అభ్యర్థనను అంగీకరించెను. మిగతా వసువులందరూ కామధేనువుని అపహరించుటకు ద్యువుకి సహకరించెను. వశిష్ఠముని పండ్లు పువ్వులు సేకరించి ఆశ్రమానికి తిరిగి వచ్చెను. ఆశ్రమంలో కామధేనువు దూడతో సహా కనిపించలేదు. అడవిలో దగ్గరలో గుహల్లో ఆవు కోసం వెతకసాగెను. కామధేనువు దూడ ఎక్కడా కనపడలేదు. అప్పుడు వశిష్ఠుడు దివ్య దృష్టితో వసువులు చేసిన దుశ్చర్యను గ్రహించెను. వశిష్ఠుడు కోపంతో కామధేనువుని అపహరించినందుకు గాను అష్టవసువులుగా మానవలోకంలో జన్మిస్తారని శపించెను. శాపగ్రస్తులైన వసువులు నదులన్నింటిలో మహోన్నతమైన గంగ అటుగా నడిచి వెళ్లటం చూసెను. గంగ నిరాశతో దుఃఖముతో కుమిలిపోయెను. వసువులు ఆమెకు నమస్కరించి ఈ విధంగా అర్థించెను. ఓ దేవి, దేవతలమైన మేము అమృతమును ఆహారంగా తీసుకును మేము ఈ మానవలోకంలో ఏ విధంగా జీవించగలము? మానవులుగా జన్మించాలన్న ఆలోచనే మాకు దుఃఖం కలిగిస్తుంది. ఓ దేవి, దయచేసి మా కొరకు మీరు మానవ జన్మ తీసుకుని మాకు జన్మనివ్వండి అని అడిగెను. ఓ శుభప్రదాయిని, మహాత్ముడు ధర్మాత్ముడు అయిన సంతన్ మహారాజుని వివాహం చేసుకోండి. మాకు జన్మనిచ్చిన తర్వాత వెంటనే నీటిలో వదిలివేయండి అని వసువులు గంగను కోరెను. వసువుల కోరికను తీరుస్తానని గంగ మాట ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోగా వసువులు కూడా వెళ్ళిపోయెను. కానీ గంగ వసువులకి ఇచ్చిన మాట గురించి ఆలోచిస్తూనే ఉండెను. అదే సమయాన మహాభిషుడు ప్రతీప మహారాజుకు రాజకుటుంబంలో జన్మించగా అతనికి సంతన్ అని నామకరణం చేయగా యువరాజు సంతన్ మహాశక్తిశాలిగా, ధైర్యవంతునిగా, సత్యవంతునిగా మరియు గుణవంతునిగా ఎదిగెను. సంతన్ తండ్రి ప్రతీపుడు సూర్యునికి ఆర్ఘ్యం సమర్పిస్తుండగా ఒక సౌందర్యవతైన కన్య నదిలో నుండి బయటకు వచ్చి అతని తొడపై కూర్చుండగా ప్రతీపుడు నివ్వెరిపోయి, ఓ సుందరాంగి, నా అనుమతి లేకుండా పవిత్రమైన నా కుడి తొడపైన ఎలా కూర్చున్నావు? నీవు ఏమి ఆశించుచున్నావు అని ప్రశ్నించెను. ఆ కన్య ఈ విధంగా బదులిచ్చెను. ఓ మహారాజా, మీరు కురు సంతతికి చెందినవారు. మిమ్మల్ని వివాహం చేసుకోవాలన్నదే నా కోరిక. అందుచేతనే నేను మీ తొడపైన కూర్చున్నాను అని సమాధానమిచ్చెను. దానికి మహారాజు ఈ విధంగా బదిలిస్తూ, అది సంభవం కాదు. నీవు కూర్చున్న స్థానము నా కూతురు లేక కోడలది. అందుచేత ఓ పవిత్రురాలా, నేను నిన్ను నా కోడలుగా చేసుకుంటాను. నీ శుభప్రదమైన దర్శనం చేత నాకు ఉత్తముడు సత్యవంతుడైన కుమారుడు తప్పకుండా జన్మిస్తాడు. అతన్ని నీవు వివాహం చేసుకొనుము అని సెలవిచ్చెను. ఆ కన్య దానికి అంగీకరించి అక్కడ నుండి వెళ్ళిపోయెను. సంతనుడు పెరిగి యుక్త వయసుకి రాగానే జరిగిన విషయమును వివరించి ఒకరోజు ప్రతీపా మహారాజు సంతనుని అరణ్యమునకు వెళ్ళమని ఆజ్ఞాపిస్తూ అరణ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ కన్య అగుపడి తనను వివాహం చేసుకోమని కోరితే తప్పకుండా అంగీకరించమని చెప్పెను. ఆ కన్యను వివాహం చేసుకుంటే సంతనునికి సుఖ సంతోషాలు, శాంతి లభిస్తాయని ప్రతీపుడు చెప్పెను. సూత మహాముని ఈ విధంగా చెప్పసాగారు.
ప్రతీపుడు సంతనుకి రాజ్యపరిపాలనకు అవసరమైన జ్ఞానాన్ని, శిక్షణను, సూచనలను బోధించి రాజ్య పరిపాలన బాధ్యతను అప్పగించి అరణ్యమునకు వెడలెను. ప్రతీపుడు అడవిలో ధ్యానం, ప్రార్థనలు చేస్తూ భగవతి జగదాంబికను స్తుతిస్తూ కాలం గడుపుతూ కొన్ని రోజుల తర్వాత భౌతిక దేహాన్ని త్యజించి స్వర్గప్రాప్తి పొందెను. అప్పటి నుండే సంతనుడు రాజ్యపరిపాలన యొక్క సర్వ బాధ్యతలు స్వీకరించెను. సంతనుడు సమస్త భూమండలానికి చక్రవర్తి అయ్యెను. అతని పరిపాలనలో సర్వ కార్య వ్యవహారాలు నిజాయితీగా, నీతిమంతంగా, ధర్మబద్ధంగా జరిగేవి. పౌరుల అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని సుపరిపాలన అందించెను. ఒకరోజు సంతన్ మహారాజు గంగానది తీరాన ఉన్న అరణ్యమునకు వేటకు వెళ్ళెను. అక్కడ అతనికి దగదగలాడే ఆభరణాలు ప్రకాశించే వస్త్రాలు ధరించిన ఒక అపురూప సౌందర్యవతి కనిపించగా ఆమె రూపము అతన్ని ఆకట్టుకుంది. తన తండ్రి చెప్పిన కన్యాకామణి ఈమెనే అయి ఉంటుందని భావించి సాక్షాత్ శ్రీ లక్ష్మీదేవినే ఈ కన్య రూపంలో వచ్చినట్లుగా అనిపించగా సంతనుడు చూసి మరల్చుకోక ఆ కన్యను అలానే చూస్తూ ఉండిపోయెను. ఆమె సౌందర్యానికి ముగ్ధుడయ్యను. అదేవిధంగా ఆ కన్యకు కూడా సంతన్ మహారాజుని చూడగానే అతను మహాభిషుడని పునర్జన్మ అని అనిపించింది. ఆమె ప్రేమతో సంతన్ మహారాజు ముందుగా వచ్చి నిలబడగా మహారాజు కూడా ప్రేమతో ఈ విధంగా మృదువుగా మాట్లాడసాగాను. ఓ అపురూప సౌందర్యరాశి, నీవెవరు? దేవతవా, గంధర్వివా, యక్షిణివా, నాగకన్యవా, లేక అప్సరసవా? నీది ముగ్ధ మనోహర రూపము. ఓ తేజోవతి, నీవు ఎవరైనా సరే నా మహారాణి అగుటకు అంగీకరించుము అని సంతన్ మహారాజు కోరెను. సంతన్ మహారాజుకి ఆమెనే గంగ అని తెలియదు. కానీ గంగకు సంతన్ మహారాజునే మహాభిషుడని తెలుసు. అంతకుముందు వారిరువురు ఆకర్షితులవ్వటం గుర్తుకు వచ్చి గంగలో లోపల నవ్వుకుని ఈ విధంగా పలికెను. ఓ మహారాజా, మీరు ప్రతీపా మహారాజు కుమారుడని నాకు తెలుసు. మిమ్మల్ని వివాహం చేసుకున్నట్టుకు ఏ కన్య నిరాకరిస్తుంది? నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలంటే మీరు కొన్ని నియమాలకి అంగీకరించాలి. దాని ప్రకారం వివాహం తర్వాత నేను ఏం చేసినా మీ రాజ్యాధికారం ఉపయోగించి నాకు అడ్డు చెప్పకూడదు, ఆక్షేపించకూడదు. మీరు మహోన్నతుడైన చక్రవర్తి. మీరు నియమాలను ఉల్లంఘిస్తే నేను మిమ్మల్ని విడిచిపెట్టి అగుపించను, వెడిలిపోతాను అని గంగ సంతన్ మహారాజుకి తన నియమాలను వెల్లడించెను. గంగ ఇదివరకే వసువులకు మాట ఇచ్చి ఉన్నది. మహాభిషునికి తన పైన అమితమైన ప్రేమ ఉన్నందున వసువులకు ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలని నిశ్చయించుకుంది. సంతన్ మహారాజు గంగ షరతులకు అంగీకరించి వాగ్దానం చేసెను. గంగ అతన్ని వివాహం చేసుకుని సర్వశక్తివంతుడు, ధర్మాత్ముడైన సంతన్ మహారాజుకి మహారాణి అయ్యెను. వారు సుఖ సంతోషాలతో రాజమందిరంలో పరిసర ఉద్యానవనంలో జీవించసాగెను. కొంతకాలం గడిచిన తర్వాత గంగ ఒక మగ శిశువుకి జన్మనిచ్చెను. ఆ శిశువు ఎవరో కాదు, శాపగ్రస్తుడైన వసువులలో ఒకరు. గంగ వెంటనే ఆ శిశువుని గంగానదిలో విసిరివేశను. ఇదే విధంగా ప్రతిసారి మగ శిశువు జన్మించగానే గంగానదిలో విసిరివేశను. మొత్తం 7 మగ శిశువులను విసిరివేసిన తరువాత మహారాజుకి ఆందోళన కలగడం మొదలయ్యెను. రాజవంశమును, వంశ శ్రేయస్సుని ఏ విధంగా పరిరక్షించుకోవాలో అర్థం కాక తాను భార్యగా చేసుకున్నది ఏదైనా దుష్టశక్తి అయి ఉండవచ్చునని చింతించసాగి ఇప్పటి వరకు 7 శిశువులను గంగానదిలో విసిరివేశాను. గంగని ప్రశ్నిస్తే రాజ్యమును వదిలి వెళ్ళిపోతుందని తనలో తాను మదన పడుతూ ఉండగా గంగ త్వరలో 8వ శిశువుకు జన్మనిచ్చెను. 8వ సంతానం విశిష్టమని, ఎలాగైనా రక్షించుకోవాలని, తరువాత తనకు మగ సంతానం కలుగుతారో లేరో అని మహారాజు చింతించి రాజవంశం అంతరించిపోకుండా ఉండాలంటే తన రాజ్యాధికారం ఉపయోగించి శిశువును రక్షించాలని నిశ్చయించుకొనెను. 8వ శిశువు వశిష్ఠముని ఆశ్రమం నుండి కామధేనువుని అపహరించిన దివు వసువు. శిశువు జన్మించగానే సంతన్ మహారాజు గంగ ఎదురుగా నిలబడి ఆమెను ఈ విధంగా అర్థించెను. ఓ సుకుమారి, నీ ముఖార విందము దివ్య తేజస్సు కలిగి ఉన్నది. నేను నీ బానిసను. ఈ శిశువుకి ప్రాణభిక్ష పెట్టమని అర్థిస్తున్నాను. నా యొక్క 7 మగ శిశువులు ప్రాణం తీశావు. ఈ 8వ శిశువుని బ్రతికించు. అసాధ్యమైన కోరిక ఏదైనా కోరుకున్నా నేను నెరవేరుస్తాను. నా యందు దయచూపుము. నా వంశాన్ని రక్షించుము. సంతానం లేని జన్మ దురదృష్టమని, స్వర్గప్రాప్తి లభించదని వేదాలు అధ్యయనం చేసిన వారు చెప్పెను. దయచేసి ఈ శిశువుని జీవించనివ్వమని శిరస్సు వంచి మహారాజు గంగను వేడుకొనెను.
మహారాజు ఎంత ప్రాధేయపడినా వినకుండా గంగ శిశువును తీసుకుని గంగానది వైపుకు వెళ్ళసాగెను. మహారాజు మిక్కిలి ఆగ్రహంతో, ఓ పాపాత్మురాలా, దుష్టురాలా, నీకు నరకానికి పోవుదమని భయం ఏమాత్రమూ లేదు. నీవు ఉండదలుచుకుంటే ఉండు, లేకపోతే వెళ్ళిపోము, కానీ శిశువును మాత్రం ఇక్కడే వదిలి వెళ్ళు. నువ్వు మా వంశాన్ని నాశనం చేయటానికి ప్రయత్నిస్తున్నావు. నాకు నువ్వు ఇక అక్కర్లేదు అని సంతనుడు గంగను దూషించెను. అప్పుడు గంగ ఈ విధంగా పలికెను, ఓ మహారాజా, నాకు కూడా ఈ శిశువు మరణించాలని లేదు, కానీ మీరు నాకిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు. అందుచేత నేను ఇక్కడ ఉండలేను. మీరు నేను మానవ రూపంలో ఉన్న గంగనని గుర్తించండి. నేను వసువుల శాప విమోచనం కొరకు ఈ భూలోకానికి వచ్చాను. కొంతకాలం క్రితం వశిష్ఠముని వసువులను మానవులుగా జన్మించాలని శపించెను. వారి దుఃఖిస్తున్న సమయంలో నన్ను కలిసి వారికి మానవ జన్మ ఇవ్వవలసిందిగా కోరారు. ఆ కోరిక నెరవేర్చుటకు నేను మిమ్మల్ని వివాహం చేసుకునెను. దయచేసి నన్ను నమ్మండి. ఆ 7 వసువులే నాకు జన్మించి శాప విమోచనం పొందారు. ఈ ఆఖరి వసువు మీ పుత్రునిగా జీవిస్తాడు. ఈ శిశువును మీకు అప్పగిస్తాను. మీ పుత్రునిగా స్వీకరించి ఆనందించండి. అతను గాంగేయునుగా పిలువబడతాడు. అసమాన పరాక్రమవంతుడు, ధైర్యవంతుడు అవుతాడు. నేను గాంగేయుడిని. మిమ్మల్ని ఎక్కడైతే కలిశానో అక్కడికి తీసుకుని వెళ్ళి పెంచి పెద్ద చేసి మీకు అప్పగిస్తాను. ఎందుచేతనంటే, ఓ మహారాజా, తల్లి లేకుండా శిశువు ఆనందంగా పెరగలేడు అని చెప్పి గంగ గాంగేయునితో సహా అదృశ్యమయ్యను. సంతన్ మహారాజు రాజమందిరంలో ఉండెను. భార్య, పుత్రుడు ఇద్దరూ ఒకేసారి అదృశ్యమయ్యేసరికి మహారాజు తీవ్ర దుఃఖంలో మునిగెను. అతను రాజ్యమును పరిపాలిస్తున్నప్పటికీ నిరాశ, నిస్పృహలతో ఎల్లప్పుడూ మేఘాల వలె అతన్ని కమ్మి ఉండెను. ఒకరోజు సంతన్ మహారాజు వేట కోసం అడవికి వెళ్ళెను. అతను గంగానదిలో కొంచెమే నీరు ఉండడం చూసి ఆశ్చర్యపోయెను. అక్కడ ఒక బాలుడు ఇసుకలో ఆడుకోవడం చూసెను. ఆ బాలుడు ఒక భారీ విల్లును ఎక్కుపెట్టి బాణాలను సంధిస్తూ ఉండెను. అది చూసిన సంతన్ మహారాజు ఆశ్చర్యపోతూ ఆ బాలుడును గుర్తించక విలువిద్యలో బాలుని నైపుణ్యతను చూస్తూ ప్రశంసిస్తూ అలా నిల్చుని ఉండిపోయెను. మహారాజు ఆ బాలునితో, ఓ అత్యంత స్వచ్ఛమైన బాలుడా, నీవు ఎవరి పుత్రునివి అని ప్రశ్నించెను. ఆ బాలుడు బాణం గురిపెట్టడంలో నిమగ్నమై మహారాజుకు సమాధానమివ్వలేదు. కొంత సమయానికి ఆ బాలుడు అదృశ్యమయ్యను. మహారాజు విస్తుపోతూ అదే సమయంలో ఆ బాలుడే తన పుత్రుడని మహారాజుకి స్పృశించి ఏమి చెయ్యాలో, ఎక్కడికి వెళ్ళి వెతకాలో అర్థం కాక అతను కొంత శాంతించి గంగానది తీరాన కూర్చుని గంగాదేవిని స్తుతించడం ఆరంభించక అప్పుడు గంగాదేవి దివ్య తేజస్సుతో ప్రత్యక్షమైనది. మహారాజు, ఓ గంగా, నేను ఇప్పుడు చూసిన ఆ బాలుడు ఎవరి పుత్రుడు? దయచేసి నాకు ఒకసారి ఆ బాలును చూపించమని కోరెను. అందుకు గంగ, ఓ రాజేంద్ర, ఆ బాలుడు మీ పుత్రుడే. ఇప్పటి వరకు నా దగ్గర పెరిగెను. ఇతనే అష్టమ వసువు. ఇప్పుడు నేను మీకు ఈ బాలుడిని అప్పగిస్తున్నాను. ఈ బాలుడు మహాతపస్వి, గాంగేయునిగా పేరు గడించును. ఇతని ధ్యానస్థితి, ధార్మిక కార్యాలు అచంచలమైనవిగా ఉండును. ఇతనిలో నేను వేదజ్ఞానాన్ని, విలువిద్య శాస్త్రజ్ఞానాన్ని నింపాను. అన్ని విషయాలపై పూర్తి అవగాహన ఉన్నది. వివరణ, ప్రాముఖ్యత, విచక్షణలో బాగా ప్రావీణ్యత కలిగి ఉండెను. పవిత్రుడు మరియు శుద్ధుడు అని చెప్పెను. వశిష్ఠమునికి తెలిసిన జ్ఞానమంతా ఇతడు గ్రహించెను. మీరు ప్రఖ్యాతిగాంచిన రాజు, ఈ బాలుడిని తీసుకుని వెళ్ళి పితృని ప్రేమను అందించండి. బాలుడిని సంతన్ మహారాజుకు అప్పగించి గంగాదేవి అదృశ్యమైను. ఇది విన్న మహారాజు ముఖం ఉత్సాహంతో వెలిగిపోయి అమిత ఆనందభరితుడయ్యి బాలుడిని ఒడిలో కూర్చోపెట్టుకుని నుదుటిపై ముద్దాడ రథంలో ఎక్కించుకుని రాజమందిరానికి తీసుకుని వెళ్ళి పుత్రుని రాకను గొప్పగా, ఆడంబరంగా, పండుగగా జరపడానికి శుభముహూర్తం కొరకు పండితులను, జ్యోతిష్యులను సంప్రదించి పురజనులను, మంత్రులను అందరినీ ఆహ్వానించి వారి సమక్షంలో గంగానందుడైన భీష్ముడిని యువరాజుగా, రాజసింహాసనానికి వారసునిగా ప్రకటించెను. సంతన్ మహారాజు సంతృప్తి చెంది గంగా ఆలోచనల నుండి పూర్తిగా బయటపడెను. సూత మహాముని ఈ విధంగా చెప్పసాగెను. ఓ మునిలారా, నేను మీకు భీష్ముని గురించి అన్ని వివరాలను, భూలోకంలో గంగాదేవి యొక్క వృత్తాంతమును వివరించాను. ఈ వృత్తాంతమంతా వసువుల శాపం వలన జరిగెను. ఇది విన్నవారి పాపాలన్నీ పోవును. దైవిక సూత్రాలతో నిండి ఉన్న ఈ వృత్తాంతము అత్యంత పవిత్రమైనది, శుభప్రదమైనది. నాకు వేదవ్యాసుడు వివరించినట్టుగానే నేను మీకు వివరించాను అని చెప్పి సూత మహాముని సెలవు తీసుకునెను. అధ్యాయం 2 భాగాలు 5, 6. భీష్ముని ప్రతిజ్ఞ, సత్యవతి, సంతనుల వివాహము, కౌరవులు మరియు పాండవుల జననము. ఋషులు సూత మహాముని ఈ విధంగా వేడుకొనెను.
ఓ ముని, మీరు మాకు వసువుల శాపం గురించి, వారి మానవ జన్మ గురించి మరియు భీష్ముని పుట్టుక గురించి అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చెను. మీకు మతపరమైన ఆచార వ్యవహారాలు మరియు విధుల గురించి పూర్తి అవగాహన ఉన్నది. వేదవ్యాసుని తల్లి సద్గుణ సంతన్ మహారాజుని ఎలా వివాహం చేసుకున్నది? సంతనుడు పరాక్రమవంతుడైన చక్రవర్తి. సత్యవతి ఒక జాలరుని గృహంలో పెరిగినది. ఏ కారణం చేత ఆ జాలరుడు ఆమెను సంతనుకి ఇచ్చి వివాహం చేసెను? దయచేసి మాకు జ్ఞానోదయం కలిగించండి. సూత మహాముని ఈ విధంగా చెప్పసాగెను. సంతన్ మహారాజుకి వేటాడటం అంటే మిక్కిలి మక్కువ. ఆయన 4 సంవత్సరాలు అరణ్యంలో తిరిగెను. ఎప్పుడు యువరాజు భీష్మునితో కలిసి వెళ్తుండెను. శివుని కార్తికేయుని సహచర్యం ఏ విధంగా ఆనందిస్తాడో అదే విధంగా సంతన్ మహారాజు భీష్ముని సహచర్యం ఆనందిస్తూ ఉండెను. ఒకరోజు వేటాడుతూ సంతనుడు పవిత్ర యమునా నదీ తీరానికి చేరగా అకస్మాత్తుగా ఎక్కడి నుండో సుగంధ పరిమళ సువాసన వచ్చెను. సువాసన ఎక్కడి నుండి వస్తుందో తెలుసుకోవటానికి ప్రయత్నిస్తూ పారిజాతం, కస్తూరి, చంప, మాలతి మరియు మొగలి పువ్వుల పరిమళం కాదు ఇది, ఎక్కడి నుంచి ఈ పరిమళం వీస్తున్నది అని పరిమళం వస్తున్న దిశగా వెళ్ళగా నదీ తీరాన సౌందర్యవతి అయిన ఒక కన్య కనపడెను. ఆమె ఆభరణములు ధరించి అందముగా అలంకరించుకునెను. సంతన్ మహారాజు ఆమె సోయగం, సౌందర్యం చూసి ముగ్ధులయ్యెను. ఆ ప్రదేశమంతా సుగంధ పరిమళ భరితమయ్యి ఉన్నది. ఆమె దేవతన, మానవ కన్యన, గంధర్వ లేక నాగకన్య అని ఆశ్చర్యపోయెను. ఆ కన్యతో ఈ విధంగా మాట్లాడుతూ, నీవు ఎవరువు? నీ తండ్రి ఎవరు? ఎచరం నుండి వచ్చారు? నీకు తోడెవరైనా ఉన్నారా? నీకు వివాహం అయినదా? నీకు ఏమైనా కోరికలు కలవా? దయచేసి నీ వివరాలు నాకు తెలియచేయమని కోరెను. కమల నయని అయిన ఆ కన్య నవ్వుతూ, ఓ రాజా, నేను జాలరి పుత్రికను. నా తండ్రి నన్ను ఇక్కడ కూర్చోమని ఇంటికి వెళ్ళెను. నేను ఈ నీటిలో నావ నడిపెదను. ఇదే మా వృత్తి. నేను చెప్పేది నిజం. దయచేసి నన్ను నమ్మండి అని బదులు చెప్పెను. అప్పుడు మహారాజు, ఓ సుందరి, నేను కురు సంతతికి చెందిన మహారాజును. నాకు భార్య లేదు. దయచేసి నన్ను అనుగ్రహించి నా భార్యాస్థానం తీసుకునము. నేను నీకు అనుకూలంగా మెలిగెదను. నా భార్య నన్ను విడిచి వెళ్ళిపోయెను. అప్పటి నుండి నేను వివాహం చేసుకోలేదని సంతన్ మహారాజు ఆ కన్యతో ప్రేమగా మృదువుగా మాట్లాడెను. సద్గుణవతి, సత్వగుణాలు కలిగి ఉన్న సత్యవతికి కొంత ధైర్యం వచ్చి శాంతించింది. ఓ మహారాజా, మీరు నాపై కురిపించిన ప్రశంసలన్నీ స్వీకరిస్తాను. నీ కోరిక నెరవేరునుగాక. కాకపోతే నాకు ఎటువంటి నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లేదు. నా తండ్రి అనుమతి పొందాలి. మీరు నా తండ్రిని కలిసి ఈ విషయమును ప్రస్తావించండి. నేను నైతికత లేని స్త్రీని కాదు, ఒక అధిపతి కుమార్తెను. ఆయన ఆదేశాలను పాటిస్తాను. నా తండ్రి అంగీకరిస్తే మనం వివాహం చేసుకుందాము, కానీ మా వంశ కట్టుబాట్లను పాటించవలసి ఉంటుంది అని ఆ కన్య బదులు చెప్పెను. సూత మహాముని ఈ విధంగా చెప్పసాగెను. వివాహ ప్రతిపాదనతో సంతన్ మహారాజు జాలరుని గృహానికి వెళ్ళెను. సంతన్ రాక చూసి జాలరుడు ఆశ్చర్యపోయెను. అతను మహారాజుకు నమస్కరించి, మీ రాకకు మా గృహము పావనమైనది. నేను మీకు ఏమి చేయగలను? నన్ను ఆజ్ఞాపించండి అని మహారాజుతో పలికెను. అప్పుడు మహారాజు, ఓ ఉత్తముడా, నీ పుత్రికను నేను వివాహం చేసుకోదలిచాను. నేను సత్యం పలుకుతున్నాను. జాలరుడు ఈ విధంగా సమాధానమిచ్చెను. ఓ మహారాజా, నా పుత్రికను మీకిచ్చి వివాహం చేయుటకు నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. ఆమెను శాశ్వతంగా ఇక్కడే ఉంచుకోలేను. ఎప్పుడో అప్పుడు వివాహం చేసి సాగనింపవలసిందే. కానీ మహారాజా, నాది ఒక షరతు. నా పుత్రికకు జన్మనిచ్చిన కుమారుని మాత్రమే మీరు మీ తర్వాతి మహారాజుగా ప్రకటించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మరెవరూ సింహాసనం అధిష్ఠించకూడదనను సూత మహాముని ఈ విధంగా చెప్పసాగారు. జాలరుడు పెట్టిన షరతుకి సంతన్ మహారాజు మానసిక శోభ అనుభవించెను. మహారాజు భీష్ముడిని వారసునిగా ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. అందుచేతనే జాలరునికి సమాధానం ఇవ్వకుండా అక్కడ నుండి రాజ్యమునకు తిరిగి వెళ్ళెను. అప్పటి నుండి మహారాజుకి విచారంతో, నిరుత్సాహంతో ఆహారము, నిద్ర లేకుండా ఉండెను. తండ్రి దీనస్థితిని చూసి యువరాజు భీష్ముడి ఈ విధంగా పలికెను. తండ్రి, మీరు రాజులకే రారాజు. ఏ శత్రువు మీకు సవాలు విసురుతున్నాడు? ఇప్పుడే నేను అతన్ని హతమారుస్తాను. దయచేసి మీ విచారానికి కారణమేమిటో తెలియచేయండి. తండ్రి ఆందోళనకు కారణం కనుక్కుని దాన్ని పరిష్కరించలేని పుత్రుడు జన్మించకపోవటమే ఉత్తమము. రఘువంశంలో అత్యంత సౌమ్యుడైన శ్రీరాముడు దశరథుని కుమారుడు.
తండ్రి ఆజ్ఞ మేరకు సింహాసనాన్ని త్యజించి అడవులకు వెళ్ళెను. శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి చిత్రకూట పర్వతం మీద నివసించెను. హరిశ్చంద్ర మహారాజుని పుత్రుడు రోహితుడు తండ్రి ఆజ్ఞ మేరకు అమ్ముడు పోయి ఒక బ్రాహ్మణుని ఇంట బానిసగా పనిచేసెను. ఓ రాజా, ఈ దేహము నీవు ప్రసాదించింది. నేను మీకు ఏ విధమైన సహాయం చెయ్యాలో తెలుపవలెను. నేను దురదృష్టవంతుణ్ణి. నేను జీవించి ఉండగా మిమ్మల్ని ఈ విధంగా విచారంగా నిరుత్సాహంగా చూడలేను. ఏ విషయం మిమ్మల్ని ఈ విధంగా బాధించుచున్నదో చెప్పండి. దానిని నా విల్లు ఎక్కుపెట్టి నాశనం చేసెదను. నేను మరణించినా నా జన్మకు సార్థకత కలుగుతుంది. ఒకవేళ నేను విజయం సాధిస్తే అది మీకు గౌరవాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. తండ్రి బాధ తీర్చలేని పుత్రుని జన్మ వ్యర్థము అని భీష్ముడు సంతన్ మహారాజుని వేడుకొనెను. సూత మహాముని ఈ విధంగా చెప్పసాగెను. భీష్ముని మాటలు విన్న సంతన్ సంకోచిస్తూ ఈ విధంగా తన బాధ వెల్లడించెను. యువరాజా, నాకు నువ్వొక్కడవే వారసుడివి. నీవు మహాశక్తిశాలివి, పరాక్రమవంతుడివి, ధైర్యవంతుడివి, ప్రఖ్యాతిగాంచిన వాడివి, ప్రమాదాలకు భయపడిన వాడవు. కానీ నా వంటి మహారాజుకి ఒకే ఒక పుత్రుడు ఉండటం భావ్యం కాదు. ఒకవేళ ఏదైనా యుద్ధం చేయవలసి వచ్చి నీకు యుద్ధభూమిలో కుయుడు సంభవిస్తే నేను ఒంటరిగా వారసుడు లేకుండా, తోడు లేకుండా మిగిలిపోతాను. ఇదే నా విచారమునకు, దుఃఖానికి కారణమని సంతన్ మహారాజు భీష్మునికి చెప్పుకొనెను. అప్పుడు భీష్ముడు నమ్మకస్తులైన మంత్రులను పిలిచి, మా తండ్రి గారు ఎందుకో సంకోచిస్తున్నారు. ఆయన దుఃఖానికి కారణమైన విషయాన్ని వివరించడం లేదు. మీరు దయచేసి దానిని తెలుసుకోండి. నేను ఆ బాధను తొలగించడానికి నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను అని భీష్ముడు మంత్రులను కోరెను. అప్పుడు మంత్రులు రాజు దగ్గర నుండి విషయం తెలుసుకుని భీష్మునికి తెలియచేసెను. భీష్ముడు తక్షణమే మంత్రులతో కలిసి జాలరి గృహానికి వెళ్ళి, ఓ గౌరవనీయులైన ముఖ్యాధికారి, దయచేసి సద్గుణవతి అయిన మీ కూతురిని మా తండ్రి గారైన సంతన్ మహారాజుకిచ్చి వివాహం జరిపించండి. నేను ఆమెకు నా తల్లి స్థానమిచ్చి ఎల్లప్పుడూ గౌరవిస్తాను, రక్షిస్తాను. అప్పుడు జాలరుడు భీష్మునితో, ఓ అదృష్టవంతుడైన యువరాజా, నీ తండ్రికి బదులు నీవు ఈ కన్యను వివాహం చేసుకునుము. నేను ఇలా మాట్లాడుటకు కారణమేమిటంటే, ఒకవేళ నా పుత్రిక సంతన్ మహారాజుని వివాహం చేసుకుంటే నీవు జీవించి ఉన్నంతకాలము ఆమె పుత్రుడు యువరాజు కాలేడనను. అప్పుడు భీష్ముడు, ఆమె నా తల్లితో సమానము. నాకు రాజ్యపాలన ఆకాంక్ష లేదు. ఆమెకు పుట్టిన కుమారుడే తప్పకుండా సింహాసనం అధిరోహించెను. నేను సత్యం పలుకుతున్నానని వేడుకొనెను. అందుకు జాలరి, నీవు సత్యం పలుకుతున్నావని నేను నమ్ముతున్నాను. కానీ నీకు జన్మించే పుత్రులెవరైనా నా మనవుడితో రాజ్యాధికారి కోసం తలపడవచ్చు. ఇది సంభవమే కదా అని పలికెను. జాలరి మాటలు విన్న భీష్ముడు, ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోతానని ప్రతిజ్ఞ చేసెను. ఇది శాశ్వత సత్యము, మరియు తిరుగులేదనెను. ఇంతటి శక్తివంతమైన ప్రతిజ్ఞ చేసిన తర్వాత జాలరి సత్యవతిని సంతన్ మహారాజుకిచ్చి వివాహం జరిపించెను. ఈ విధంగా వీరి వివాహం జరిగినది. సంతన్నికి సత్యవతికి అంతకు పూర్వము వేదవ్యాసునికి జన్మనిచ్చిందని ఎన్నడూ తెలియలేదు. సూత మహాముని ఈ విధంగా చెప్పసాగెను. ఈ విధంగా సంతన్ సత్యవతిని వివాహం చేసుకుని 2 పుత్రులకు జన్మనిచ్చెను. కానీ వారు మరణించినారు. తర్వాత వ్యాసుని యోగశక్తితో విచిత్ర వీరుని మొదటి భార్యకు అంధుడైన ఒక పుత్రుడు జన్మించెను. అతడే ధృతరాష్ట్రుడు. వ్యాసుడు ఆమెను చూడడానికి వెళ్ళినప్పుడు ఆయన తేజస్సును చూడలేక ఆమె కళ్ళు మూసుకొనెను. కాబట్టి ఆమెకి ధృతరాష్ట్రుడు కళ్ళు లేకుండా జన్మించెను. విచిత్ర వీరుని 2వ భార్య తెల్లటి చందన లేహ్యాన్ని పూసుకొనెను. అందుచేతనే పాండురాజు తెల్లటి చర్మంతో జన్మించెను. 3వ పుత్రుడు వేదవ్యాసునకు ఒక దాసీకి జన్మించెను. అతని పేరు విదురుడు. విదురుడు ధర్మాత్ముడు, సత్యవంతుడు, యోగ్యుడు మరియు పుణ్యాత్ముడు. అంధుడైన ధృతరాష్ట్రునికి రాజ్యాధికార అర్హత లేదని మంత్రులు పాండుని రాజుగా ప్రకటించెను. తేజోవంతుడైన పాండురాజు భీష్ముని సహాయంతో రాజ్యమును పరిపాలించెను. విద్యావంతుడు, వివేకవంతుడైన విదురుడు మంత్రిగా ఉండెను. ధృతరాష్ట్రునికి 2 భార్యలు. మొదటి భార్య సుబలరాజు పుత్రిక గాంధారి. 2వ భార్య వైశ్యరాజు పుత్రిక. ఆమె గృహ వ్యవహారాలు చూసుకునేది. పాండురాజుకి 2 భార్యలు. మొదటి భార్య సురసేనుడి పుత్రిక కుంతి. 2వ భార్య మాద్ర రాజపుత్రిక మాద్రి. గాంధారికి 100 మంది పుత్రులు. వైశ్యకి 1 పుత్రుడు జన్మించెను. సూర్యదేవునికి కుంతీదేవికి జన్మించిన పుత్రుడు కర్ణుడు. కన్య అయిన కుంతీదేవి కర్ణుడికి జన్మనిచ్చినది. ఆ తరువాత ఆమె పాండురాజుని వివాహమాడినది.
ఋషులు సూతముని మధ్య సంభాషణ. ఓ మునీశ్వర, కుంతీదేవి కర్ణుడికి జన్మనిచ్చిన తరువాత పాండురాజుని వివాహం చేసుకోవటం మాకు వింతగానూ ఆసక్తిగానూ ఉన్నది. ఆమె కర్ణుడికి జన్మనిచ్చిన తరువాత కూడా కన్యగా ఎలా ఉంది? ఆ తరువాత పాండురాజుని వివాహం చేసుకోవటమేమిటి? దయచేసి మాకు వివరించండి. సూతముని ఈ విధంగా వివరించెను. ఓ ద్విజన్ములారా, కుంతీదేవి సూరసేనుడి పుత్రిక. ఆమెను 4 ఏళ్ల ప్రాయంలో కుంతీ భోజుడు అను మహారాజు దత్తత తీసుకుని పెంచుకోసాగెను. ఒకరోజు రాజమందిరంలో యాగం నిర్వహించదలచి అన్ని ఏర్పాట్లు చేసుకొనగా యాగానికి వచ్చిన అతిథులను ఆహ్వానించి వారికి సకల మర్యాదలు చేయవలసిందిగా కుంతీ భోజుడు కుంతీదేవిని ఆజ్ఞాపించెను. దుర్వాసముని కూడా యాగానికి విచ్చేయగా కుంతీదేవి గౌరవ మర్యాదలతో మునిని స్వాగతించి అతిథి సత్కారం చేసెను. దుర్వాసముని కుంతీదేవి చూపిన భక్తి శ్రద్ధలకు గౌరవ మర్యాదలకు మిక్కిలి ప్రసన్నుడై ఆమెకు ఒక దివ్యమైన మంత్రం ఉపదేశించెను. ఆ మంత్రం జపిస్తూ ఏ దేవతను స్మరిస్తే వారు ప్రత్యక్షమయ్యి కోరిన కోరిక నెరవేర్చును. దుర్వాసముని వెళ్ళగానే కుంతీదేవి ఆమె మందిరానికి వెళ్ళి మంత్రశక్తిని పరీక్షించదల్చెను. అది సూర్యోదయ వేళ. ఉదయిస్తున్న సూర్యుడిని స్మరిస్తూ కుంతీదేవి మంత్రం జపించెను. తక్షణమే దివ్య తేజస్సుతో సూర్యభగవానుడు ఆమె ముందు ప్రత్యక్షమవడం చూసి ఆమె భయముతో వణికిపోయి వినయంతో సూర్యునికి నమస్కరించి, ఓ దేవా, నీ దర్శన భాగ్యంతో నేను సంతృప్తి చెందాను. దయచేసి మీరు మీ మండలానికి తిరిగి వెళ్ళండి అని వేడుకొనెను. ఓ కుంతి, మహామంత్రాన్ని జపించినావు. నన్ను ఆహ్వానించి సేవించుకున్నటకు ఇప్పుడు ఎందుకు సంకోచిస్తున్నావు? మంత్రాధీనుణ్ణి అయ్యి వచ్చాను అని సూర్యభగవానుడు పలికెను. ఓ సూర్యదేవ, నేను కన్యను. మీకు సర్వధర్మాలు తెలియను. దయచేసి నన్ను మన్నించి ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని కుంతీదేవి వేడుకొనెను. ఓ కన్యక, నీవు నన్ను స్వీకరించినచో నీకు మంత్రం ఉపదేశించిన బ్రాహ్మణ్ణి నిన్ను ఇద్దరినీ శపిస్తాను. నా శాపం తిరుగులేనిది. నీ కన్యాధర్మం చెడకుండా వరం ప్రసాదిస్తాను. లోకులకు ఈ విషయం తెలియకుండా చేసేదను. నా వంటి దివ్య తేజస్వి బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన పుత్రుడు నీకు జన్మిస్తాడు అని సూర్యభగవానుడు కుంతీదేవిని సమాధానపరచెను. మంత్ర ఉద్దేశ్యం నెరవేర్చిన పిమ్మట సూర్యభగవానుడు ఆయన నివాసానికి తిరిగి వెళ్ళెను. కుంతీదేవి గర్భం ధరించి మందిరానికి పరిమితమయ్యి తల్లిదండ్రులకు ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడెను. ఒక దాసీ సహాయంతో కర్ణుడికి జన్మనిచ్చెను. సూర్యుని హంసాన్న సహజ కవచ కుండలాలతో జన్మించిన కర్ణుడు కార్తికేయుని వలె సూర్య తేజస్సుతో ప్రకాశించెను. పుట్టిన శిశువును పెట్టెలో పెట్టి రహస్యంగా తీసుకుపోయి ఎక్కడైనా విడిచి వస్తానని దాసి కుంతీదేవిని ఓదార్చెను. పెట్టెలో శిశువును ఉంచుతూ కుంతీదేవి, ఓ నాయనా, ఏమీ చేయలేని దుస్థితి నాది. నా ప్రాణం కన్నా ప్రియమైన నిన్ను దురదృష్టవశాత్తు దూరం చేసుకోవలసి వస్తుంది. నన్ను మన్నించు. నీవు సద్గుణ సంపన్నుడువు. జగజ్జనని అయిన భగవతి కాత్యాయనీదేవి నిన్ను కాపాడి పరిపాలిస్తుంది. కమలాక్షుడవైన నిన్ను, సూర్యపుత్రుడవైన నిన్ను మళ్ళీ ఏనాటికి దర్శించుకుంటాను? పూర్వజన్మలో త్రిపురాంబ అయిన భగవతి కాత్యాయనీదేవిని విస్మరించి ఆ తల్లి పాదపద్మాలను పూజించక మహాపాపం చేసి ఉంటిని. అందుచేతనే ఈ జన్మలో నాకీ దురావస్థ. ఇకపై నేను భగవతి కాత్యాయనీదేవి పైన భారం ఉంచి అడవికి వెళ్ళి తపమాచరిస్తాను అని కుంతీదేవి బోరున విలపించెను. సూతముని ఈ విధంగా చెప్పసాగారు. రోధిస్తూ ఇక చేసేదేమీ లేక కుంతీదేవి శిశువుని పెట్టెలో ఉంచి దాసీకి అప్పగించగా ఆ దాసి శిశువుతో రాజమందిరం వీడి వెళుతుండగా మార్గమధ్యంలో అతిరథుడు అనే సూతుడు అతని భార్య రాధ ఎదురుపడి పలకరించెను. వారికి సంతానం లేనందున ఆ శిశువును తాము పెంచుకుంటామని దాసీను ఒప్పించి శిశువును తీసుకుని వెళ్ళెను. అతిరథుని ఇంట కర్ణుడు మహాశక్తిశాలిగా, ధైర్యవంతునిగా, తేజోవంతునిగా పెరగసాగెను. అటు తర్వాత కుంతీదేవి పాండురాజుని వివాహం చేసుకునెను. పాండురాజుకి మదరాజపుత్రికైన మాద్రి 2వ భార్యగా ఉండగా ఒకరోజు పాండురాజు వేటాడుతూ పొరపాటున ఒక ముని మరణానికి కారణమయ్యెను.
ఆ సమయాన జింక రూపంలో ఉన్న ముని లేడితో సంయోగములో లీనమై ఉండగా పాండురాజు మృగమనుకుని బాణాన్ని గురిపెట్టి సంధించెను. గాయపెడ్డ ముని ఆగ్రహంతో పాండురాజుని, నీవు ఎప్పుడైనా స్త్రీ సంగమం చేస్తే తక్షణమే మరణం సంభవిస్తుందని శపించెను. పాండురాజుని ముని శాపానికి తిరుగులేదని పశ్చాత్తాపంతో దుఃఖముతో సింహాసమును త్యజించి అరణ్యానికి వెళ్ళెను. గుణవతులు పతివ్రతులైన పాండురాజు భార్యలిద్దరూ కూడా అతనిని అనుసరించి అరణ్యానికి వెళ్ళి పవిత్ర గంగానదీ తీరాన ఒక చిన్న కుటీరం నిర్మించుకుని నివసించసాగెను. అక్కడే కొంతమంది మునులు ఆశ్రమాలు కూడా ఉండగా ఆ మునుల సాంగత్యంలో పవిత్ర గంధాలను ధర్మోపదేశాలను వినే భాగ్యం లభించగా ఒకనాడు ధర్మోపదేశం వింటుండగా అకస్మాత్తుగా సంతానం లేని వారికి స్వర్గ ప్రవేశానికి అనుమతి ఉండదు అని ఆకాశవాణి వినిపించక ఏ విధంగానైనా పుత్రుడిని పొందడం అవశ్యం అని పాండురాజు భావించి శాస్త్ర పురాణాల్లో పుత్రుని పొందుటకు 11 విధానములు కలవు అని గ్రహించెను. 1. అంశజుడు భార్యాభర్తలకు కలిగిన పుత్రుడు. 2. కూతురి పుత్రుడు. 3. జ్ఞజ భార్యకు పరపురుషుడి వల్ల పుట్టినవాడు. 4. వితంత పుత్రుడు. 5. ఉపభర్తకు పుట్టినవాడు. 6. వివాహ సమయానికే గర్భస్థుడై ఉన్నవాడు. 7. కన్యకు పుట్టినవాడు. 8. కొనుక్కున్న పుత్రుడు. 9. దొరికిన పుత్రుడు. 10. దత్తతగా తీసుకున్న పుత్రుడు. 11. బహుమతిగా లభించిన పుత్రుడు. కానీ వీరిలో ఒక అంశజుడు తప్ప మిగిలిన వారందరూ అధములుగా పరిగణించబడతారని పాండురాజు మునుల ద్వారా తెలుసుకుని కుంతీదేవికి వివరించెను. అప్పుడు కుంతీదేవి దుర్వాసముని తనకు ఉపదేశించిన మంత్రం గురించి, ఆ మంత్రశక్తిని తాను పరీక్షించి సఫలీకృతం అయిన సంగతి వివరించి, ఇప్పుడు వారికి ఆ మంత్రం తప్పకుండా ఉపయోగపడుతుందని ధైర్యం చెప్పెను. ఇది విన్న పాండురాజు పుత్రప్రాప్తి కొరకు మంత్రం ఉపయోగించుటకు అంగీకరించగా, కుంతీదేవి మొదట యమధర్మరాజుని స్మరించగా యుధిష్ఠిరుడు జన్మించగా, తర్వాత వాయుదేవుణ్ణి స్మరించగా భీముడు జన్మించెను. చివరిగా ఇంద్రదేవుణ్ణి స్మరించగా అర్జునుడు జన్మించెను. ఇది చూసిన మాద్రికి కూడా పుత్రుడు కలగాలన్న కోరిక కలిగెను. పాండురాజు అభ్యర్థన మేరకు కుంతీదేవి మాద్రికి కూడా మంత్రం ఉపదేశించగా మాద్రి అశ్వనీ దేవతలను స్మరించి నకుల సహదేవులకు జన్మనిచ్చెను. ఈ విధంగా అరణ్యంలో ఉండగానే పాండవుల వంశములో 5 యువరాజులు జన్మించెను. ఒకరోజు ఆశ్రమంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొని ఉండగా మాద్రిని చూసి పాండురాజు సమ్మోహితుడవుగా మాద్రి వారించిన ప్రయోజనం లేకపోగా పాండురాజు నిగ్రహించుకోలేక ఆమెను ఆలింగనం చేసుకోగా తక్షణమే నిర్జీవుడై నెలకు ఒరిగి మునిశాపం వలన మరణించెను. మాద్రి బోర్న విలపించెను. కుంతీదేవి యువరాజులు మునులందరూ దహన సంస్కారాలకు ఏర్పాటు చేసెను. నకుల సహదేవులను కుంతీదేవికి అప్పగించి మాద్రి సతీ సహగమనం చేసెను. కుంతీదేవి 5 యువరాజులతో అస్తినాపురానికి చేరుకునగా విషయం తెలుసుకున్న భీష్ముడు, విదురుడు, ధృతరాష్ట్రుడు మరియు కొంతమంది పురప్రజలు కుంతీదేవిని ఓదార్చుటకు వచ్చెను. అందరికీ పాండురాజు శాపం గురించి తెలిసినందున ఈ యువరాజులు ఏ విధంగా జన్మించారన్న సంశయం కలగగా ఈ విషయం గ్రహించిన కుంతీదేవి కురువంశ యువరాజులందరూ దేవతల పుత్రులని వెల్లడించి వారికి నమ్మకం కలిగించుటకు దేవతలను దించి ఆహ్వానించగా అప్పుడు దేవతలందరూ స్వర్గంలో నుంచి ప్రత్యక్షమై యువరాజులు తాము ప్రసాదించిన పుత్రులేనని ధృవీకరించెను. భీష్ముడు యువరాజులను గౌరవ మర్యాదలతో సత్కరించగా కుంతీదేవి అందరితో కలిసి అస్తినాపురంలో నివసించసాగెను. ఈ విధంగా భీష్ముడి సంరక్షణలో కుంతీదేవి యువరాజులు హస్తినాపురంలో నివసించసాగెను. అధ్యాయం 2 భాగాలు 7, 8. కురు పాండవుల లఘు చరిత్ర, యుద్ధములో వారి మరణము, వ్యాసుడు గాంధారికి, కుంతీదేవికి, ఉత్తరకి స్వర్గస్థులైన తమ బంధువుల దర్శనం కలిగించుట, శ్రీకృష్ణ బలరాముల అదృశ్యము, హిమాలయాలకు పాండవుల ప్రయాణము, పరీక్షిత్తుని పట్టాభిషేకము మరియు బ్రాహ్మణపుత్రుని శాపము. సూతముని ఈ విధంగా చెప్పసాగారు. అత్యంత గౌరవనీయురాలైన ద్రౌపది పంచపాండవులకు ధర్మపత్ని అయినది, సద్గుణవతి మరియు అతి పవిత్రమైనది. ఆమెకు 5 అత్యంత అందమైన పుత్రులు కలిగెను. శ్రీకృష్ణుడి ప్రోత్సాహంతో సమ్మతితో అర్జునుడు శ్రీకృష్ణుడి సహోదరి అయిన సుభద్రను అపహరించి వివాహమాడెను.
మహాయోధుడు మహావీరుడైన సుభద్ర తనయుడు అభిమన్యుడు యుద్ధభూమిలో వీరమరణం పొందెను. ద్రౌపది పంచపుత్రులు కూడా యుద్ధములో వీరమరణం పొందెను. అపురూప సౌందర్యవతి అయిన విరాటరాజు కుమార్తె ఉత్తరతో అభిమన్యుడికి వివాహం జరిగెను. ఉత్తర అభిమన్యుల పుత్రుడు గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు అశ్వత్థామ సంధించిన బ్రహ్మాస్త్రం వలన మరణించిన శిశువుకు ఉత్తర జన్మనిచ్చెను. శ్రీకృష్ణుడి యోగశక్తితో మరణించిన ఆ శిశువుకి జీవమును ప్రసాదించగా ఈ శిశువు పరీక్షిత్ మహారాజుగా ఎదిగెను. ఈ విధముగా పాండవ వంశము దాదాపుగా అంతరించిపోయెను. యుద్ధములో పుత్రులు మరణించిన తరువాత ధృతరాష్ట్రుడు శోక సముద్రంలో మునిగిపోయెను. ధృతరాష్ట్రుడు పాండవులతో కలిసి ఉన్నప్పటికీ భీముని అవహేళనలు అతనిని ఎల్లప్పుడూ బాధించేవి. అతడు పట్టపురాణి అయిన గాంధారి కూడా పుత్రశోకంతో కుమిలిపోయేది. ధర్మరాజు మాత్రం రాజు మరియు రాణీల సేవలో నిమగ్నమయ్యెను. వారిని ఓదార్చి ధైర్యం చెప్పవలసినదిగా విదురుడికి మనవి చేసెను. అర్జునుడు కూడా వారిని ఓదార్చడానికి ప్రయత్నించిన కానీ భీముడు ఆగ్రహాన్ని ఆవేశాన్ని అణుచుకోలేక ధృతరాష్ట్రుని పరాభవించుటకు అవమానకరమైన మాటలను అతనికి వినిపించేలా అంటూ అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొనెను. మరొక వైపు అర్జునుడు ధృతరాష్ట్రుని సమాధానపరచెను. ఈ విధముగా 18 సంవత్సరములు హస్తినాపురంలో నివసించిన తరువాత ధృతరాష్ట్రుడు అరణ్యవాసం చేయడానికి నిర్ణయించి మరణించిన పుత్రులకు తర్పణాలు సమర్పించుటకు ధర్మరాజుని కొంత ధన సహాయం చేయమని అడగగా ధర్మరాజు సోదరులందరినీ సంప్రదించి ధృతరాష్ట్రునికి ధన సహాయం చెయ్యాలని నిర్ణయించెను. భీముడు మాత్రం ఆగ్రహంతో రగిలిపోతూ ద్రౌపదిని అవమానించిన దుర్మార్గుడైన దుర్యోధనుడు అతని సోదరుల ఆత్మశాంతికి ఏ విధమైన సహాయ సహకారాలు అందించటం తనకి ఇష్టం లేదని కోపోద్రేకంతో తన విముఖతకు తెలియచేసెను. తర్వాత తన సోదరుల నిర్ణయాన్ని గౌరవిస్తూ సమాధానపడెను. ధృతరాష్ట్రుడు పుత్రులకు తర్పణాలు విడిచి బ్రాహ్మణులకు ధనదానం చేసి గాంధారితో అరణ్యానికి బయలుదేరగా కుంతీదేవి విదురుడు కూడా వారిని అనుసరించెను. సంజయుడు కూడా అరణ్యానికి బయలుదేరెను. మిగిలిన వారంతా గంగానది తీరం వరకు వెళ్ళి వారిని సాగనింపి కడు దుఃఖంతో తిరిగి వచ్చెను. ధృతరాష్ట్రుడు అతని వెంట అరణ్యానికి వచ్చిన వారందరూ గంగానది తీరంలో ఒక చిన్న ఆశ్రమం నిర్మించుకుని నివసించసాగెను. వారందరూ తమ ఇంద్రియములపై చిత్తముపై నియంత్రణ సాధించి సదా ధ్యానము మరియు ప్రార్థనలు చేస్తూ స్థిరపడెను. 6 సంవత్సరముల తర్వాత ధర్మరాజుకి కుంతీదేవి ఆరోగ్యం క్షీణించినట్లు స్వప్నం వచ్చెను. ధర్మరాజు సోదరులకు ఈ విషయం వివరించి తమ మాతృమూర్తిని పెద్దలను ఒకసారి సందర్శించుకుందామని సూచించగా సోదరులతో పాటు సుభద్ర, ద్రౌపది, యువరాణి ఉత్తర మరియు పురప్రజలు కూడా అరణ్యానికి వెడలెను. పునః కలయికతో అందరూ మిక్కిలి సంతోషించెను. విదురుడు కానరాని సంగతి గ్రహించిన ధర్మరాజు ధృతరాష్ట్రుని ప్రశ్నించగా విదురునది నిర్లిప్తమైన ఆత్మ. అతనికి ఏ విధమైన కోరికలు ధన వస్తు సమర్పార్జన మీద వ్యామోహం లేదు. ఎక్కడో ఏకాంతంగా కూర్చుని సర్వాంతర్యామి అయిన శ్రీ విష్ణువుని ధ్యానిస్తూ ఉంటారని ధృతరాష్ట్రుడు సమాధానమిచ్చెను. తరువాత రోజు ధర్మరాజుకి దట్టమైన అరణ్యములో ఒక వృక్షపు నీడలో కూర్చుని తపస్సులో ఉన్న విదురుడు దర్శనమిచ్చెను. విదురుని శరీరము శుష్కించిపోయినది. ధర్మరాజు అతనికి సాష్టాంగ నమస్కారం చేసినను విదురుడు చలించకుండా ఒక శిలవలే తపస్సులో నిమగ్నమై ఉండగా కొంత సమయం తర్వాత ఒక దివ్య తేజస్సు విదురుని హృదయం నుండి ధర్మరాజు హృదయంలోనికి ప్రవేశించెను. వీరిరువురు యమధర్మరాజు పాక్షిక అవతారములు. ఈ విధంగా విదురుడి ఆత్మ ధర్మరాజులో లీనమై విదురుడి దేహాన్ని త్యజించెను. ధర్మరాజు కడు దుఃఖముతో దహన సంస్కారాలకు ఏర్పాటు చేస్తూ ఉండగా ఆకాశవాణి ఈ విధంగా వినిపిస్తుంది: ఓ రాజా, విదురుడు మహోన్నతమైన ఆత్మ కావున అతనికి దహన సంస్కారం చేయడం తగదు. ఈ దేహాన్ని ఇక్కడే విడిచి వెళ్ళండి అని ఆకాశవాణి వినిపించగా పాండవులు విదురుని దేహాన్ని విడిచి పవిత్ర గంగానదిలో స్నానమాచరించి ఆశ్రమం చేరుకొనెను. తర్వాత ఆశ్రమంలో ఉన్న ధృతరాష్ట్రునికి పాండవ వంశస్థులకు పుర ప్రజలందరికీ జరిగిన విషయం వివరించెను. సత్యవతీ నందనుడైన వ్యాసుడు నారదముని కొంతమంది మునులతో కలిసి ధర్మరాజు సందర్శనార్థం విచ్చేసెను. కుంతీదేవి వ్యాసునకు ప్రణామం చేసి, ఓ ద్విపాయనుడా, ద్వీపంలో జన్మించినవాడు,
కర్ణుడిని కేవలం ఒక జన్మించిన దినమనే కళ్ళారా చూసుకున్నాను. జ్ఞప్తికి వచ్చినప్పుడల్లా నా మనస్సు కుమిలిపోతున్నది. మీ శక్తులను ఉపయోగించి దయచేసి నాకు ఒకసారి కర్ణుడిని చూపించండి. మీకు నా కోరిక నెరవేర్చగల శక్తి సామర్థ్యాలు కలవని కుంతీదేవి వ్యాసుని వేడుకొనెను. గాంధారి కూడా వ్యాసుణ్ణి, ఓ పుణ్యాత్ముడా, నా పుత్రులను నేను ఏనాడూ కళ్ళారా చూడలేదు. అందరూ యుద్ధములో మరణించినారు. దయచేసి నాకు కూడా వాళ్లను ఒక్కసారి చూపించమని వేడుకొనెను. అదేవిధంగా సుభద్ర కూడా మహాయోధుడు, నిర్భయుడు, తన ప్రాణం కన్నా మిన్న అయిన ప్రియమైన పుత్రుడు అభిమన్యుణ్ణి ఒక్కసారి చూపించమని వేడుకొనెను. అందరి అభ్యర్థనలు విన్న వ్యాసుడు ప్రాణాయామం చేసి ఆదిపరాశక్తి భగవతి జగదాంబిక ధ్యానంలో నిమగ్నమయ్యి ఒక సాయంకాలం సంధ్యావేళ వ్యాసుడు పాండవులందరితో పవిత్ర భగీరథీ నదిలో స్నానమాచరించి ఈ విధంగా దేవుని స్తుతించడం ప్రారంభించెను. ఓ బ్రహ్మస్వరూపిణి, నిరాకార సద్గుణ స్వరూపిణి, సర్వదేవతా సృష్టికర్తి, శ్రీహరికి సైతం ఆశ్రయానికిచ్చే ఓ దేవి, మణిద్వీప నివాసిని, ఓ భువనేశ్వరి, నీకు ప్రణమిల్లుతున్నాము. సమస్త సృష్టికి ఆధారమైన మీ పాదపద్మాలకు శిరస్సు వంచి ప్రణమిల్లుతున్నాము. పంచభూతాలు, వాటి ధ్వనులు, వాటి తత్వాలు, లక్షణాలు, అహంకారము, బుద్ధి, ఇంద్రియాలు, జ్ఞానము, సూర్యచంద్రులు ఇవి ఏమీ లేనినాడు కూడా మీ ఉనికి మాత్రమే ఉన్నది. ఓ భగవతి జగదాంబిక, మీకు నా సాష్టాంగ ప్రణామములు. సమస్త సృష్టి రూపకల్పన చేసి సృష్టి అంతం వరకు ధ్యానములో నిమగ్నమై ఉండే ఓ సర్వశక్తిమయి, సర్వజ్ఞానమయి, సర్వవ్యాపిని, సర్వాంతర్యామియగు భగవతి జగదాంబికను సంపూర్ణంగా అర్థం చేసుకోవటం ఎవరితరమూ కాదు. ఓ జగన్మాత, వీరందరూ మరణించిన తమ బంధువుల దర్శనం ఒక్కసారి కల్పించమని అర్థిస్తున్నారు. వారి కోరిక నెరవేర్చగలిగే శక్తి నాకు లేదు. కావున మాయందు దయ ఉంచి ఒక్కసారి స్వర్గములో ఉన్నవారి బంధువుల దర్శనం కల్పించు ఓ జగదాంబ అని వ్యాసుడు వేడుకొనెను. సూతముని ఈ విధముగా చెప్పసాగారు. సాంద్ర కరుణ అయిన ఓ జగదాంబిక వ్యాసుని ప్రార్థనకు కరిగిపోయి మరణించిన యువరాజులందరినీ స్వర్గం నుండి ఆహ్వానించి గాంధారికి, అక్కడ ఉన్న మిగిలిన పాండవులకు చూపించగా వారిని చూసి అమితానందంతో, భావోద్వేగంతో ఆనంద బాష్పాలు ఆగలేదు అందరికీ. ఇంతటి మాయను సృష్టించిన ఆ మహామాయ ఆదిశక్తికి వ్యాసుడు కృతజ్ఞతలు తెలియచేసెను. స్వర్గస్థులైన వారు స్వర్గలోకానికి తిరిగి వెళ్ళగా మిగిలిన వారందరూ హస్తినాపురానికి పయనమయ్యెను. ఇది జరిగిన తర్వాత 3వ రోజు ఆశ్రమంలో అగ్ని ప్రమాదం జరిగి ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతీదేవి మరియు ఆశ్రమంలో ఉన్న వారందరూ అగ్నికి ఆహుతయ్యెను. ఒక్క సంజయుడు మాత్రం ఆ సమయంలో తీర్థయాత్రలో ఉండెను. నారదముని ద్వారా విషయం తెలుసుకున్న ధర్మరాజు కడు దుఃఖించెను. కురువంశము అంతరించిన 36 సంవత్సరాల తర్వాత యాదవ వంశం కూడా అంతరించిపోయెను. ఒక బ్రాహ్మణి శాపం వలన పరస్పరం కలహించుకుని అందరూ మరణించెను. బలరాముడు శరీరం త్యజించి పంచభూతాలలో ఐక్యం పొందెను. బోయవాని బాణానికి గాయపడి శ్రీకృష్ణుడు కూడా అవతారం చాలించెను. శ్రీకృష్ణుడు సాక్షాత్ శ్రీ విష్ణువు యొక్క అవతారం. ఒక శాపం కార్యరూపం దాల్చడానికి బోయవాని చేతిలో మరణించవలసి వచ్చెను. ఆ అశుభవార్త విన్న వ్యాసుడు దేహాన్ని శుద్ధి చేసుకుని భువనేశ్వరీ దేవిపై అంతర్ముఖ ధ్యానంలో లీనమై ఆత్మను సమర్పించుకొనెను. అర్జునుడు తీర్థయాత్రలకు వెళ్ళి మరణించిన యాదవులందరికీ తర్పణాలు సమర్పించెను. శ్రీకృష్ణుడి రాజ్యము సముద్ర గర్భములో కలిసిపోయెను. అర్జునుడు హస్తినాపురానికి తిరిగి వెళ్తుండగా మార్గమధ్యలో కొందరు చోరులు, గోరక్షకులు అతని వద్ద నుండి సర్వం దోచుకొనెను. అప్పటికే మహావీరుడైన అర్జునుడు నిరుత్సాహంతో ఉండటం చేత ఏమీ చెయ్యలేకపోయెను. అర్జునుడు వేదవ్యాసుని అంగీకారంతో ఇంద్రప్రస్థకు వెళ్ళి అనిరుద్ధుని కుమారుడైన వజ్రనాభుడిని రాజుగా నియమించెను. భగవంతుడు మరలా ఈ భూమిపై అవతరించినప్పుడు దివ్య తేజస్సు, సద్గుణాలు సంతరించుకున్న నీవు భగవంతుని అనుసరిస్తావని వేదవ్యాసుడు అర్జునుడికి ఆశీస్సులిచ్చెను. ఇది విన్న అర్జునుడు కొంత శాంతించి హస్తినాపురానికి వెళ్ళి దుఃఖవార్తలు ధర్మరాజుకి విన్నవించక ధర్మరాజు హిమాలయాలకు వెళ్ళిపోవాలని నిర్ణయించుకునెను. పరీక్షితుడిని రాజుగా నియమించి ద్రౌపది మిగిలిన పాండవులతో కలిసి ధర్మరాజు అరణ్యవాసానికి వెళ్ళగా అరణ్యములోనే 6 దేహత్యాగం చేసి స్వర్గలోకం చేరుకొనెను. పరీక్షితుడు జాగరూకుడై ధర్మబద్ధముగా 60 సంవత్సరములు పరిపాలన సాగించెను.
ఒకరోజు పరీక్షితుడు దట్టమైన అరణ్యంలో వేటకు వెళ్ళి రోజంతా ఒక లేడిని వెంబడించి అలసిపోయి ఎండకు గొంతు ఆర్చుకుపోయి దాహంతో పరితపిస్తూ అక్కడ తపస్సులో నిమగ్నమై ఉన్న ఒక మునిని చూసి తన దాహం తీర్చమని అభ్యర్థించెను. ఆ ముని చలించకపోవడంతో పరీక్షితుడు కోపోద్రిక్తుడై అక్కడ పడి ఉన్న ఒక మృత సర్పాన్ని ముని మెడలో వేసెను. అయినా కూడా ఆ ముని చలించకపోగా పరీక్షితుడు వెనుతిరిగి హస్తినాపురానికి వెళ్ళిపోయెను. అదే మునికి గవిజతుడు అనే కుమారుడు కలడు. అతను అపరిమితమైన శక్తులను సాధించెను. ఆ సమయాన మిత్రులతో కలిసి అదే అరణ్యంలో ఉండగా ముని మెడలో ఎవరో మృత సర్పం వేశారన్న సంగతి మిత్రుల ద్వారా తెలుసుకుని మునికుమారుడు ఆగ్రహంతో కమండలంలోని నీరు చేతిలో తీసుకుని నా తండ్రి మెడలో మృత సర్పాన్ని వేసిన పాపాత్ముడిని నాటి నుండి 7వ రాత్రి తక్షకుడు అనే విషసర్పము కాటువేయుగాక అని శపించెను. పరీక్షితుడు హస్తినాపురానికి చేరుకొన్నను. గవిజతుడు విధించిన శాపం గురించి మరొక ముని శిష్యుడి ద్వారా తెలుసుకున్న పరీక్షితుడు మంత్రులను సమావేశపరిచి మునిశాపం అనివార్యమని తప్పించుకోవడానికి ఉపాయం చెప్పమని అభ్యర్థించెను. మృత్యువు అనివార్యమే, అయినా సాధ్యమైనంత వరకు తప్పించుకునే ప్రయత్నం చేయాలని వేదాలు చెబుతున్నాయి కనుక మంత్ర ఔషధాలను ఉపయోగించవచ్చని కూడా చెబుతున్నాయి. ఎన్నో ఏళ్ల క్రిందట ఒక ముని పత్నిని సర్పము కాటువేయగా ఆ ముని పురాతన మంత్రాన్ని ఉపయోగించి ఆయువులో సగం పత్నికి దానం చేసి బ్రతికించుకునెను. ఇదే విధంగా మనం కూడా శాపం నుండి తప్పించుకొనుట కొరకు వివిధ మార్గాలను ప్రయత్నించవచ్చు. ప్రయత్నాలన్నీ చేసి విఫలమై మరణాన్ని నివారించలేకపోయినచో జ్ఞానులు చెప్పినట్టు అదియే విధిగా భావించాలి. అప్పుడు మంత్రులు, ఓ మహారాజా, తన ఆయుర్దాయంలో సగం పత్నికి ఇచ్చిన ఆ ముని ఎవరు? మునిపత్ని ఏ విధంగా మరణించినది? దయచేసి మాకు ఈ సంఘటన గురించి వివరించండి అని మంత్రులు కోరగా పరీక్షిత్ మహారాజు ఈ విధముగా చెప్పసాగెను. పులోమ భృగు మహర్షుల పుత్రుడు చ్యవనుడు సరియాతి రాజపుత్రికైన సుకన్యను చ్యవనుడు వివాహమాడెను. వీరికి కలిగిన పుత్రుడు ప్రమతి. ఇతడు ప్రతాపి అనే కన్యను వివాహమాడెను. వీరికి కలిగిన పుత్రుడు రురుడు. రురుడు మహాతపస్వి, ధర్మాత్ముడు, సత్యవంతుడు మరియు సత్యప్రేమి. ఒకరోజు ఇంద్రలోక అప్సరస అయిన మేనక నదిలో జలకమాడుతుండగా విశ్వావసువు అనే ముని ఆమెను చూసి మోహించెను. మేనక అతని వల్ల గర్భవతియే స్థూలకేశుడు అనే ముని ఆశ్రమ సమీపంలో ఒక ఆడ శిశువుని ప్రసవించి వదిలివేసి వెళ్ళిపోయెను. నదీ తీరాన అందమైన ఆ శిశువును చూసిన స్థూలకేశముని ఆ శిశువును ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి ప్రమద్వర అనే నామకరణం చేసి పుత్రికగా పెంచుకోసాగెను. ప్రమద్వర అతిలోక సౌందర్యవతిగా సద్గుణ సంపన్నురాలిగా పెరుగుతుంది. రురుడు స్థూలకేశముని ఆశ్రమంలో ప్రమద్వరను చూసెను. జై శ్రీ మాతాజీ.